ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్ క్రింది సంఖ్యలలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను తెలపండి. ఫస్ట్ క్వశ్చన్ 15,432, 15,892, 15,370, 15,524. ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చారు. ఇందులో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. సో దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్లేస్ని అన్నీ కంపేర్ చేయాలి. అన్ని ఫస్ట్ ప్లేస్లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. అట్లాగా సెకండ్ ప్లేస్ అంటే పదుల స్థానాన్ని, వందల స్థానాన్ని, వేల స్థానాన్ని, 10,000 స్థానాన్ని అట్లా కంపేర్ చేసుకుంటూ రావాలి. సో 10,000 స్థానం, 1000 స్థానంలో సేమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు వందల స్థానాన్ని పోలిస్తే వందల స్థానంలో ఫస్ట్ నెంబర్లో 4 ఉంది, సెకండ్ నెంబర్లో 8 ఉంది, థర్డ్ నెంబర్లో 3 ఉంది, ఫోర్త్ నెంబర్లో 5 ఉంది. సో ఈ నెంబర్లలో ఏది పెద్దది అంటే 8 పెద్దది కాబట్టి 15,892 అనే సంఖ్య పెద్ద సంఖ్య అవుతుంది. అట్లాగే చిన్న సంఖ్యను కూడా అలాగే పోల్చి చెప్పాలన్నమాట. అట్లా చెప్తే 15,370 అనేది చిన్న సంఖ్య అవుతుంది. ఇందులో పెద్ద సంఖ్య 15,892, చిన్న సంఖ్య 15,370. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 25,073, 25,289, 25,800, 25,623. ఈ సంఖ్యలలో పెద్ద సంఖ్య 25,800, చిన్న సంఖ్య 25,073. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 44,687, 44,645, 44,670, 44,602. ఈ 4 సంఖ్యలలో పెద్ద సంఖ్య వచ్చేసి 44,687, చిన్న సంఖ్య 44,602. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 75,671, 75,635, 75,641, 75,610. ఈ 4 సంఖ్యలలో పెద్ద సంఖ్య వచ్చేసి 75,671, చిన్న సంఖ్య వచ్చేసి 75,610. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 34,895, 34,891, 34,899, 34,893. ఈ 4 సంఖ్యలలో పెద్ద సంఖ్య 34,899, చిన్న సంఖ్య వచ్చేసి 34,891. నౌ వీఆర్ మూవింగ్ టు సెకండ్ బైట్. క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అంటే పెరిగే క్రమంలో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ 375, 1,475, 15,951, 4,713. ఈ సంఖ్యలలో మొదట మనం అతి చిన్న సంఖ్యను ఏదో గుర్తించాలి. దాని తర్వాత పెద్ద సంఖ్యను, దాని తర్వాత పెద్ద సంఖ్యను, దాని తర్వాత పెద్ద సంఖ్యను, అట్లాగా సంఖ్యలను గుర్తించుకుంటూ ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్ద సంఖ్య వరకు అలా రాసుకుంటూ వెళ్ళాలి అని. ఇక్కడ 375 చిన్న సంఖ్య అవుతుంది. సో 375, 1,475, 4,713, 15,951. ఇది ఆరోహణ క్రమం. అలాగే సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే 9,347, 19,036, 22,570, 12,300 ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యలు. వాటిని ఆరోహణ క్రమంలో అమరిస్తే 9,347, 12,300, 19,036, 22,570. ఇది సెకండ్ బిట్. ఇప్పుడు థర్డ్ బిట్ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. ఇక్కడ ఇవ్వబడ్డ సంఖ్యలు ఏంటంటే 1,876, 89,715, 45,321, 89,036,
254. అవరోహణ క్రమంలో రాస్తే అర్థం ఏంటంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాసుకుంటూ వెళ్ళాలి అనమాట. 89,715 పెద్ద సంఖ్య. దాని తర్వాత వచ్చే సంఖ్య 89,254, 45,321, 1,876. ఇది అవరోహణ క్రమం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 3,000, 8,700, 3,900, 18,500. వీటిని అవరోహణ క్రమంలో అమరిస్తే 18,500, 8,700, 3,900, 3,000. నెక్స్ట్ ఫోర్త్ బిట్. క్రింది సంఖ్యల మధ్య గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్ గుర్తులను నుంచి పోల్చండి. 1, 3,854 డాష్ 15,200. ఇందులో 3,854 అనేది చిన్న సంఖ్య అవుతుంది, 15,200 అనేది పెద్ద సంఖ్య. సో ఈ రెండింటి అంకెల మధ్య ఉంచాల్సిన గుర్తు లెస్ దాన్. 3,854 లెస్ దాన్ 15,200. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 4,895, 4,864. ఈ రెండింటిలో 4,895 అనేది పెద్ద సంఖ్య అవుతుంది, 4,864 అనేది చిన్న సంఖ్య అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉంచాల్సిన గుర్తు గ్రేటర్ దాన్. నెక్స్ట్ 99,454, 99,445. ఈ రెండింటి మధ్యలో ఉంచాల్సిన గుర్తు గ్రేటర్ దాన్. 14,500, 14,499. ఈ రెండింటి సంఖ్యల మధ్య ఉంచాల్సిన గుర్తు గ్రేటర్ దాన్. Thank you for watching this video.